ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నీ పేరేంటి తల్లి? నీ సాధి అయ్యో బిడ్డ ఎక్కడ దాస్తున్నావు? కాలిపోయా నగదు కూడా కాలిపోయాడు బాబు. ఈ తల్లి రోధిస్తుంది. ఇందులో కొంత నగదు మాట మొత్తం 7 లక్షల నష్టం జరుగుతుంది. నన్ను శాపంత ఇదేనా? ఇప్పుడు ఏమి పాపం చేయరు, నిత్యం వీళ్ళు పళ్ళ వ్యాపారం చేసుకుంటూ బ్రతికే ఈ కుటుంబాలకు తక్షణమే న్యాయం జరగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎక్కడ జరగదు. ఇలాంటి దగ్ధం జరిగింది అంటే జరిగిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఇలా ఫ్రూట్స్ ఉంటాయి, అవి మొత్తం టోటల్ ఈ ఒక్కొక్క ఫ్రూట్స్ కాలడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాంటి ఇలాంటి మొత్తం దగ్ధం అయిపోయాయి. ఇక్కడ మొత్తం టోటల్ గా దగ్ధమై లోపల ఉన్న అన్ని మొత్తం టోటల్ గా కాలిపోయాయి. అంటే ఇంత పరిస్థితి జరిగింది. నీ పేరు ఏంటమ్మా? కవిత. అంటే కవిత కూడా 1,50,000 రూపాయల నష్టం జరిగింది ఆ ఫ్రూట్స్ పోయాట. అందులో కొన్ని అమౌంట్ కూడా పెట్టుకోవడం జరిగిందట. అంటే ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది కాబట్టి తక్షణమే వీళ్ళకి న్యాయం జరిగే కోసమే ప్రతి ఒక్కరు కృషి చేయాలి. బయట ఇప్పుడు ఇది జరిగింది కదా. సరే సరే అమ్మ నీ పేరేంటి తల్లి? నీ పేరు తల్లి? సరే ఇలా వీళ్ళ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే కూడా వాళ్ళు తడబడుతున్నారు. మరికొందరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దూరం ఇది ప్రెసిడెంట్ సరే సరే ఇప్పుడు మీరు ప్రధానంగా మీరు ఏం కోరుతున్నారు? రాష్ట్రం మాకు ఇక్కడ పర్మనెంట్ కావాలి. మాకు పర్మనెంట్ స్థానికంగా మాకు 10 ఫీట్లైనా మాకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే మేము కూడా కొంత వేసుకొని మీద ఉపాధి బతకాలి పర్పస్ కావాలి మాకు. ఇది ఇట్లా అయితే ఇట్లా బద్మావుతుంది. ఎవరినైనా మేము నమ్మకట్లేదు. వీళ్ళ వాళ్ళని ఎవరినంటట్లేదు. దీనికి మాకు పర్మనెంట్ అయితేనే కదా మేము ఆధారంగా బతకాలి. పరిస్థితితో ఏం చేయలేరు కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి మిమ్మల్ని ఆదుకోవాలని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.